క్రైస్తవాన్ని మీరు ఇనిషియేట్ తీసుకుంటా అని ఒక స్టాండ్ తీసుకొని ముందుకెళ్తే తీసుకున్నాను. మీతో వచ్చే వాళ్ళ లిస్ట్ మీరు చెప్పండి, వ్యతిరేకించే వాళ్ళ లిస్ట్ నేను చెప్తాను. నేను నాతో ఏకీభవించమని నేను కోరుకునేది పాస్టర్స్ అందరినీ కోరుకుంటా. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే, కొంతమంది పాస్టర్స్ మీకంటే ముందు నుంచి మేము లీడర్స్గా ఉన్నాం అంటే నేనేమంటానంటే అందరూ కలిసి వర్క్ చేద్దామంట. లేదు నిన్నగా మొన్న వచ్చారు మీరేంది చేసేది అని అన్నారంటే నేనేమనంటే నా ఫోకస్ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రైస్తవ సమాజాన్ని నేను ఫోకస్ చేస్తాను. తప్పు అని అంట నేను. ఎందుకంటారు ఫోకస్ క్రిస్టియన్ కమ్యూనిటీ కాదు అంటే వ్యక్తిగత స్వలాభానికి ప్రయారిటీ ఇస్తాడు. ఫోన్పేలు జీపేలు అని స్కానర్లు పెట్టుకుంటాడు. ఎవరిని పోయినా ఇగో నేను ఎగ్జాంపుల్ ఈ ఇష్యూలో పోతున్నా, మీరు నాకు ఇంత ఫైనాన్షియల్గా సెట్ చేయాలని అంటాడు. అంటే వ్యక్తిగతంగా ఆర్థికంగా బలపడడానికి ఆ వ్యక్తి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడని అంటాను. ఛాన్సే లేదు అసలు ఆ మాట మీరు చెప్పడానికి. యూట్యూబ్ ఛానల్లో మీరు మాట్లాడే ప్రతి దాంట్లో ఎడ్జ్కి ఎందుకు బ్రదర్ స్కానర్ ఎందుకు పెట్టుకుంటారు, దాని ఇంటెన్షన్ ఏంది? ఎందుకో మా ఛానల్లో ఉండదు అట్లా. ఇప్పుడు మీరు బట్టలు కొంటారా, జిఎస్టీ కడుతున్నారా? ట్రావెల్ చేసినప్పుడు టోల్ గేట్కి టోల్ ప్లాజా దగ్గర ఫాస్టాగ్ కడుతున్నారా? ఎందుకు కడుతున్నారు? ఎవరి కోసం కడుతున్నారు? వీడియో చూడాలంటే కూడా స్కాన్ చేయాలి. అంటే మీరు కష్టపడి సంపాదించే డబ్బులో మీరు కొనుక్కునే బట్టలకు కూడా మరలా జిఎస్టీ కడుతున్నారు, ఫాస్టాగ్లు కడుతున్నారు. ఎవరికి కడుతున్నారు? ప్రభుత్వానికి. ప్రభుత్వం నడుస్తుంది అంటే ఎవరి డబ్బు మీద నడుస్తుంది ప్రభుత్వం? సింపుల్, ప్రజల డబ్బు మీద నడుస్తుంది. కూలోడైనా ఉద్యోగస్తుడైనా వ్యాపారవేత్తైనా ప్రభుత్వం నడవాలంటే ప్రజా డబ్బు అనవసరం.